అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంలో మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లి అక్కడ తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు దమన నీతి హసించాలి. చంద్రబాబు దమన నీతి డౌన్ డౌన్ రెడ్ బుక్ రాజ్యాలు జోగి రాజ్యం ఎలా సార్ ఎలా చూస్తారు? మీరు నిజంగా ఈ భూమి అక్రమాలు పాల్పడ్డారా? కొనుక్కున్నట్టే మేము అలాగే ఈనాడు పేపర్లో వారు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించాము. ఎలా పైపోతుంది? అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.